మీ జంట కలకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మనం కలకాలం కలిసుండాలని పూజారి గారు దీవించారు. మరి నా మీద ఇంత బాధ్యత, ఇష్టం, నాకేదైనా అయితే తట్టుకోలేనంత భయం, జాగ్రత్త ఉన్నవాడివి ఎందుకు దూరం పెడుతున్నావు? చెప్పు బావా. నీకు తెలియని విషయం కాదు, ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేను నిన్ను దూరం పెట్టడానికి నువ్వే కారణమయ్యావు. అక్షయ్ విషయంలో నువ్వు మంచి నిర్ణయం తీసుకొనుంటే మన మధ్య ఇంత దూరం పెరుగుండేది కాదు. అక్షయ్ని వదులుకోలేకపోతున్నావు, అందువల్ల నన్ను వదులుకోవాల్సి వస్తుంది. వీళ్ళు గుడికి ఎందుకు వచ్చారు? ఇద్దరు కలిసి వచ్చారా, విడివిడిగా వచ్చి కలుసుకున్నారా? అసలేం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆ ఒక్క కారణమే మనల్ని వేరు చేసేసింది. నువ్వు అక్షయ్ని వదులుకుంటే నిన్ను స్వీకరించడానికి నేను ఈ క్షణం కూడా సిద్ధమే. ఎలా వదులుకుంటాను బావా? ఒక తల్లి తన ఆయువుని ఆరో ప్రాణంగా మలిచి బిడ్డకు జన్మనిస్తుంది. అటువంటి బిడ్డను ఎలా వదులుకుంటుంది? ఇంత వయసొచ్చినా బరువు బాధ్యతలు తెలియకుండా గాలికి తిరుగుతున్న కృష్ణ బావను మీ అమ్మ వదులుకుందా? మరి పొత్తిళ్లలో దూరమయ్యి 7 ఏళ్ల తర్వాత నా దగ్గరకొచ్చి నా ముచ్చట తీరకుండానే మళ్ళీ 6 నెలలకి దూరమైన నా కూతురుని నేనెలా వదులుకుంటాను? మాతృ హృదయం ఎలా ఒప్పుకుంటుంది? మాతృస్థానానికి విలువే ఉంటుంది. ఇద్దరి మధ్య ఏదో సీరియస్ ఇష్యూనే జరుగుతుంది. దగ్గరికెళ్ళి విందామంటే నాకేమో గుడిలోకి ఎంట్రీ లేదు. మిగిలిన విషయాలన్నింటిలోనూ బాగానే ఆలోచిస్తున్నా, ఈ ఒక్క విషయంలో తప్ప. తను నీ రక్తం బావా, మన ప్రేమకు ప్రతిరూపం బావా. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎవరో చెప్పిన మాటలతో బుర్ర పాడు చేసుకుని ఇంకెంతకాలం ఇలా ఉంటావు? వాళ్ళ మధ్య ఏం టాపిక్ నడుస్తుందో తెలియక పిచ్చెక్కుతుంది. పంతులు గారు, ఏంటమ్మా? ఆ జంటని చూడండి. చూశాను. మిమ్మల్ని కలిసారా? ఎందుకొచ్చారో చెప్పారా? ముందు కలిసి రాలేదమ్మా, తర్వాత కలుసుకున్నారు. ఆ అబ్బాయి తన భార్య పేరున ప్రత్యేక పూజలు చేయించడానికి వచ్చాడు. ఆ అబ్బాయికి తన మరదలంటే చాలా ఇష్టం. ఇష్టం అన్న మాట కూడా తక్కువే అవుతుంది, ప్రాణం. ఆలు మగలంటే అలా ఉండాలమ్మా. వాళ్ళ గురించి అడుగుతున్నావు? ఇంతకీ నువ్వెవరు అమ్మా? ఆ జంటని విడదీయాలని చూస్తున్నదాన్ని. మీరిచ్చిన విలువైన సమాచారానికి థ్యాంక్స్. ఇక బయలుదేరండి. నేను ఎంత దూరం చేద్దామనుకున్నా ఇంకా దగ్గర అయిపోతుంది. ఎలాగైనా దూరం చెయ్యాలి. పెళ్ళి నాతో పెట్టుకొని తిరుగుళ్ళు దాంతోనా? చెప్తానుండు. ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకో బావా. అక్షయ్ విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదు. ఎలా మాట్లాడుతున్నాడో చూడు. భార్య మీద ప్రేమ ఉంటే సరిపోతుందా? బిడ్డ ఎంత పవిత్రమైనదో తెలుసుకోవాలి కదా. ఆ మనిషి మనసు మార్చడం ప్రేమించి పెళ్లి చేసుకున్న నా వల్ల కూడా కావడం లేదు. పుట్టించిన నీ వల్ల అవుతుందేమో చూడు.
అదిగో వచ్చాడు పుత్రరత్నం. అటో ఇటో తెలుద్దాం పదండి. బావా మాయా కారేంటి ఇక్కడుంది? అవును, వెళ్ళి చూద్దాం పద. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఇదిగే ఫస్ట్ డైలాగ్ మాది, నీది కాదు. నువ్వు ఆగు. ఫస్ట్ డైలాగ్ ఎవరిదైనా లాస్ట్ పంచ్ మాత్రం అవనదే అవుతుంది. ఏమైంది? నీకేమైందిరా దీంతో తిరుగుతున్నావు? మరో 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావేంటి? మీరు ఆగండి, మీరు అడగండి ఆంటీ. గుడిలో నువ్వు చేసిన ఘనకార్యం గురించి మాయా అంతా చెప్పింది. ఓహో, అప్పుడే విషయం వివరంగా తెలిసిపోయిందన్నమాట. మాయతో పెళ్లికి సమయం దగ్గర పడింది. ఈ సమయంలో నువ్వు దీనికోసం పూజలు చేయించడమేంటి? రే, ఐ గాట్ వన్ డౌట్. యువర్ బ్రెయిన్ వర్కింగా నాట్ వర్కింగా? చిన్నోడివి కదా అని చూసి చూడనట్టు వదిలేస్తుండే ఏం పనులు రా ఇవి? జనాలు నవ్విపోరు. శ్రీకర్ చేసే పనులకే జనం నవ్విపోతారనుకుంటే, మరి నువ్వు నిహారిక మాయ చేస్తున్న పనులకైతే జనం మీ మొహం మీద ఉమ్మేసిపోతారు థూ అని. హద్దులు మీరి మాట్లాడకండి రాజుగారు. నిజం మాట్లాడుతున్నానండి. నోర్మై పెద్దిరాజు, నా కొడుకు మనసు మార్చడానికి నువ్వే చెత్త సలహాలిచ్చి గుడికి తీసుకెళ్లి పూజలు చేయించుకున్నట్టున్నావు. అవో, అమ్మ చేయబట్టుకుంటావా? అమ్మకి ఎదురు తిరుగుతావా? ఏమైందిరా నీకు? వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో. ఇంకా ఆపుతారా మీరు? అవని నన్ను గుడికి తీసుకొని వెళ్ళలేదమ్మా. నేనే గుడికి వెళ్ళి అవని గురించి మొక్కుతూ ఉంటే ఇంతలో అవని వచ్చింది. దీని పేరు మీద పూజ చేయించాల్సిన అవసరం ఏముంది? అవనికి ప్రమాదం జరిగినప్పుడు మొక్కుకున్నాను, అందుకే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను. మొక్కుకోవాల్సినంత ప్రేమను ఎందుకు చూపిస్తున్నావు? గతంలో నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నా గురించి మొక్కుకుంది. తను నా పట్ల బాధ్యతను చూపించినప్పుడు నేను కూడా నా బాధ్యతను చూపించాలి కదా. ఇందులో తప్పే ఉందమ్మా. ఈ విషయాన్ని మీరు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు వేదా.